విడివిడిగా ఢిల్లీకి బయలుదేరారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సాయంత్రం ఎన్డీఏ సమావేశం జరగనుంది. ప్రభుత్వ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీకి ఈసారి మెజారిటీ ఎంపీ స్థానాలు దక్కలేదు. కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో సాయంత్రం సమావేశం కావాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ఈ మీటింగ్లో ప్రభుత్వ ఏర్పాటుతో పాటు మంత్రి పదవుల పంపకాలు, కలిసికట్టుగా ఎలా ముందుకు వెళ్లాలన్న అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. రైట్, ఈరోజు ఢిల్లీలో ఇండియా కూటమి అలాగే ఎన్డీఏ కూటమి ఈ రెండు కీలక సమావేశాలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ రెండు పార్టీల అధినేతలు విడివిడిగా ఢిల్లీకి బయలుదేరినట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు ఇద్దరు విడివిడిగా ఢిల్లీకి పయనమైనట్టు తెలుస్తుంది. ఎన్డీఏ మీటింగ్ కి అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం ఏర్పడబోతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ లో నూతన మంత్రివర్గం ఏర్పడబోతున్న నేపథ్యంలో కూడా ఎన్నికలు దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిసి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం, ఇండియా వైడ్గా ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం రాబోతున్న నేపథ్యంలో నేడు దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి సంబంధించిన సభ్యులందరినీ కూడా కీలక సమావేశానికి ఢిల్లీ పిలిచారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇరువురిని కూడా ఢిల్లీ పిలిచిన నేపథ్యంలో ఇరువురు కూడా ఈ రోజు సాయంత్రం జరగబోయే ఎన్డీఏ సమావేశానికి బయలుదేరారు. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తనతో పాటు తన కొడుకు అకీరా, భార్య లెజినోవాతో కలిసి ఢిల్లీ పైన అయ్యారు ప్రత్యేక విమానంలో. అలాగే చంద్రబాబు నాయుడు ఈ రోజు తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్ల గురించి కానీ, అతిథుల గురించి కానీ, సభకు కావాల్సిన సౌకర్యాల గురించి కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలాగే రాష్ట్ర డీజీపీ ఇరువురు కూడా చంద్రబాబు నాయుడిని కలిశారు. అనంతరం కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు ఆ ఎన్నికల్లో ఏ రకంగా జరిగాయి, గత ప్రభుత్వాన్ని ఏ రకంగా గద్దెదించారనే వాటి గురించి వివరించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ వెళ్ళొచ్చి మరింత సమాచారం చేరవేస్తాను మీడియాకు అని చెప్పి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయారు. అయితే చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీ చేరుకొని ఉంటారు. పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ చేరుకొని ఉంటారు. ఇరువురు కూడా గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ పైన అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ సమావేశం ముగిసిన అనంతరం కూడా దేశవ్యాప్తంగా ఆ ఎన్డీఏ అభివృద్ధికి సంబంధించిన కార్యాచరణ ఎలా రూపొందించాలి, రాష్ట్రాలలో ఎలా పనిచేయాలనే దాని మీద ప్రధానంగా ఎన్డీఏ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా, జేపీ నడ్డా ముగ్గురు కూడా చర్చించనున్నారు, దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి నూతన ప్రభుత్వానికి సంబంధించి ఎలాగా మంత్రి కూర్పు ఎలాగ జరగాలి, అలాగే డీజీపీ, ప్రధాన కార్యదర్శులు, ఐఏఎస్, ఐపీఎస్ గురించి కానీ, మంత్రివర్గంలో ఎన్డీఏ కూటమికి సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో బీజేపీకి ఎన్ని మంత్రి పదవులు, అలాగే జనసేనకి ఎన్ని మంత్రి పదవులు, టీడీపీకి ఎన్ని మంత్రి పదవులు, మంత్రి పదవులతో పాటు వారికి సంబంధించిన ముఖ్యమైన ప్రాధాన్యత కలిగిన మంత్రి పదవులు ఎవరెవరికి ఎన్ని ఇవ్వాలనే దాని మీద కూడా ప్రధానంగా ఢిల్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీని మీద కూడా కొంత దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది ఢిల్లీ బీజేపీ పెద్దలు. అయితే ఈ నేపథ్యంలోనే అలాగే రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో బీజేపీ పార్టీ తరపు నుంచి కానీ, అలాగే జనసేన తరపు నుంచి కానీ, టీడీపీ తరపు నుంచి కానీ ఆ ముగ్గురిని కూడా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలా, అలాగే కొంతమందిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. దీనికి సంబంధించి టీడీపీకి మాత్రం 2 కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలన్న కోణంలోనైతే చంద్రబాబు అడిగే ప్రయత్నాలు చేస్తారనేది వినపడతా ఉంది. అలాగే జనసేనకు సంబంధించి కూడా ఒక కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు అయితే మెండుగా కనపడుతున్నాయి. ఏదైనా మొత్తానికి బీజేపీ కన్నా టీడీపీకి, జనసేనకైతే ఎన్డీఏలోకి కేంద్ర మంత్రులుగా తీసుకునే అవకాశాలు అయితే పుష్కలంగా కనపడుతున్నాయి. దీని గురించి కూడా ఎవరికి మంత్రి పదవులు ఇస్తే ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి,
ఆ ప్రయోజనాలు ఉన్నాయి. ఆ కులాల వారీగా కానీ అలాగే ప్రాంతాల వారీగా కానీ ఎవరికిస్తే అభివృద్ధి చర్యల కింద ప్రధానంగా ఉంటదన్న విషయం కూడా ఢిల్లీలో చర్చించనున్నారు. అలాగే ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన నూతన మంత్రివర్గం గానే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించి కానీ ముఖ్య అతిథులుగా ఎవరెవరిని పిలవాలి, ముఖ్య అతిథులుగా ఎవరెవరికి సమాచారం ఇవ్వాలనే దాని మీద కూడా కేంద్రం నుంచి ఎవరు ముఖ్య అతిథులుగా వస్తారనే దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరగనుంది శివ. దీనికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఢిల్లీ చేరుకున్నట్లు తెలుస్తా ఉంది. అలాగే దీనికి ఎన్డీఏ కూటమి సమావేశానికి ముందు కూడా పవన్ కళ్యాణ్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి కొంత మాట్లాడుకుంటారనేది కూడా ఆ సమాచారం వినపడతా ఉంది. దీనికి సంబంధించి కూడా ఎన్డీఏ కూటమి సమావేశానికి ముందు అంటే నిన్న రాత్రి దాదాపుగా గంటన్నర పాటు జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు నాయుడు చర్చించారు. మరలా ఈ రోజు కూడా మళ్ళా ఒకసారి చర్చించుకొని ఎన్డీఏ సమావేశానికి హాజరయ్యే అవకాశాలే ఎక్కువ కనపడతా ఉన్నాయి శివ. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.